శివుణ్ణి కలవడానికి కైలాసానికి వెళ్లిన శ్రీ మహావిష్ణువు తన చేతుల్లో ఉన్న సుదర్శన చక్రాన్ని గదని పక్కన పెట్టి శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన వినాయకుడు సుదర్శన చక్రం నుండి వస్తున్న దగదగల్ని చూసి అదేదో తినే వస్తువని భావించి సుదర్శన చక్రాన్ని తీసుకుని అమాంతం నోట్లో వేసుకుని మింగేశాడు. అది చూసిన పార్వతీదేవి పరుగు పరుగున వినాయకుడి దగ్గరికి వచ్చి వినాయకుడి నోట్లో ఉన్న సుదర్శన చక్రాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించింది, కానీ ఎంత ప్రయత్నించినా బయటికి తీయలేకపోయింది. దాంతో పార్వతీదేవి శివుడికి శ్రీ మహావిష్ణువుకి విషయాన్ని చెప్పి అక్కడికి పిలుచుకొచ్చింది. వినాయకుడి నోట్లో ఉన్న సుదర్శన చక్రాన్ని తీయడం శ్రీ మహావిష్ణువు వల్ల కూడా కాకపోవడంతో శ్రీ మహావిష్ణువు వినాయకుడి ముందు నిలబడి గుంజులు తీశాడు. అది వింతగా అనిపించిన వినాయకుడు పగలబడి నవ్వడంతో వినాయకుడి నోట్లో ఉన్న సుదర్శన చక్రం బయటికి వచ్చింది. అందుకే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వినాయకుడి ముందు నిలబడి గుంజీళ్లు తీస్తారు. మీరెప్పుడైనా వినాయకుడి ముందు గుంజీళ్లు తీశారో లేదో కామెంట్ చేసి జై గణేశ అని గట్టిగా చెప్పండి.